హార్ఫిడ్స్ నిర్మల్ జిల్లా నిర్మల్ పట్టణంలో పోలీస్ కిష్టయ్య వర్ధంతి డిసెంబర్ 1న జరుపుకుంటున్నారు నిర్మల్ ముద్రాజులు. వారి మాటలు విందాం. తెలంగాణ సాధన కొరకు సమైక్యాంధ్ర రాష్ట్రంలో తొలి అమరుడు పోలీస్ కిష్టన్న గారి యొక్క 15వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లా ముద్రా సంఘ నాయకులందరూ మరి ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. అయితే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో మరి దీంట్లో మరి ప్రభుత్వమే, ఎందుకంటే మన ప్రభుత్వ పరంగానే మరి దీన్ని వర్ధంతి జయంతి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఆయన చనిపోయింది ఆయన వ్యక్తిగత కారణాలతో కాదు, తెలంగాణ సాధన కొరకు తెలంగాణకు ఆ రోజు జరుగుతున్నటువంటి నిధులు నీళ్లు నియామకాలు అనేటువంటి అంశం మీద ఏదైతే ఉన్నదో అవి మనకు అందడం లేదు. మరి 1969లో ఏ విధంగా అయితే నష్టపోయినరో మరి ఈ మలిదశ ఉద్యమంలో కూడా అంతకుముందే మరి డిసెంబర్ 27 నాడే మరి శ్రీకాంతాచారి అగ్గి పెట్టుకోవడం, దాని తర్వాత మరి ఈ అగ్గి పెట్టుకున్న తర్వాత రాష్ట్రం అంతా ఉడికిడిపోయింది. మరి ఆ తర్వాత ఈయన ఒక మరణం అనేటువంటిది యావత్ రాష్ట్రం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ మొదలుకొని తెలంగాణ అంతా కూడా అట్టుడికినటువంటి సందర్భం. మరి ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో యావత్ ముదిరాజు రాష్ట్రం అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి అత్యధికంగా జనాభా ఉన్నప్పటికీ ఏ విధమైనటువంటి నిధులు మనకు అందడం లేదు. దాని కారణంగా మరి నిధులు నీళ్లు నియామకాలు ఏవైతే ఉన్నాయో పక్క రాష్ట్రం వాళ్ళే కొట్టుకపోతున్న ఉద్దేశంతో మరి మా జాతిలో ఉన్నటువంటి ముదిరాజు పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ముదిరాజులకు మరి అదేవిధంగా యావత్తు బీసీలందరూ కూడా ఈ ఫలాలు అందాలన్న ఉద్దేశంతో తన సర్వీస్ రివాల్తో కాల్చుకొని చనిపోవడం జరిగింది. మరి ఈరోజు మరి ఓన్లీ ఇది ముదిరాజు జాతీయ కాదు, యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా మరి ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలి. ఇది ఒక్కొక్క నాయకుని ఒక్కొక్కళ్ళు ఓన్ చేసుకోకుండా ఏదైతే ఈ విగ్రహం ఉందో ఈ విగ్రహాన్ని ప్రతి ఒక్కళ్ళు మరి ఓన్ చేసుకొని అందరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలా అని, అదేవిధంగా ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో అన్నింటిలో కూడా కొనసాగడానికి ముదిరాజులంతా కూడా కంకణం కట్టుకొని ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తూ జై ముదిరాజ్, జై పోలీస్ కిష్టన్న, అమర్ హై పోలీస్ కిష్టన్న. ధన్యవాదాలు. మలిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య యొక్క 15వ వర్ధంతిని ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో ముదిరా జిల్లా కోర్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ముదిరాజులకు ఇలా అన్యాయం జరుగుతుందనేటువంటి ఆలోచనతో కనీసం తెలంగాణ వస్తేనా నా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయేమో, తెలంగాణ వస్తేనా మా ముదిరాజు బతుకులు బాగుపడతాయేమో అనేటువంటి ఒకే ఒక ఆలోచనతో ఇలా తన యొక్క సర్వీస్ రివాల్వర్తో ఇలా ఉద్యోగంలో ఉండి కూడా ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణార్పణం చేసినటువంటి ఈ పోలీస్ కిష్టయ్య యొక్క ముదిరాజు జాతిని ఇలా యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ఇలా మరి అందరూ కూడా ఇలా ఆయన వర్ధంతిని జరుపుకోవాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత మొత్తం తెలంగాణ సమాజం మీద ఉంది. కానీ ఈరోజు తెలంగాణ తొలి అమరత్వాన్ని ఇలా పక్కన నెట్టేసి ఇలా శ్రీకాంతాచారి మొట్టమొదటి అమరుడని చరిత్ర పుటలల్లోకి తీసుకొని రావడం అనేటువంటిది ఈ యొక్క ప్రభుత్వం యొక్క దుర్మార్గమైనటువంటి చర్య. ఇలా డిసెంబర్ 1వ తారీఖు నాడు పోలీస్ కిష్టయ్య చనిపోవడం జరిగింది. కానీ శ్రీకాంతాచారి డిసెంబర్ 3, 2009లో చనిపోవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి పోలీస్ కిష్టయ్య యొక్క చరిత్రను ఇలా తెలంగాణ చరిత్రలో లిఖించాల్సిందిగా ఇలా తెలంగాణ ముద్రా సమాజం అంతా కూడా డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా వెనుకబడినటువంటి ముద్రా జాతికి రాజకీయంలో కానీ సామాజికంగా కానీ ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సుమారు 100 మందికి పైగా ముదిరాజులు ఇలా ప్రాణ త్యాగం చేసిండ్రు. కాబట్టి
కాబట్టి ఈ యొక్క జాతిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీదనే ఉంది అనేటువంటిది మేము ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నామినేట్ పదవులలోనైతేనేమి, రాజకీయ పదవులలోనైతేనేమి ఇలా ముదిరాజులకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో పోలీస్ కిష్టయ్య యొక్క జయంతిని కానీ వర్ధంతిని కానీ ఈ ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా పోలీస్ కిష్టయ్య యొక్క విగ్రహాన్ని కూడా ప్రభుత్వమే ప్రతిష్ఠించి ఘనంగా ఆయనను కొనియాడాలని, ఆయన ఆశయాలను కొనసాగించాలని మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ జై పోలీస్ కిష్టన్నకు, జోహార్ పోలీస్ కిష్టన్నకు, అమర్ హై పోలీస్ కిష్టన్న, కొనసాగిద్దాం పోలీస్ కిష్టన్న ఆశయాలను. ఓకే, థ్యాంక్ యూ. సంఘం వాళ్ళైతే మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ గారిని కలవడం జరిగింది. కౌన్సిల్ తీర్మానం ప్రకారం ఒకటి ప్రాబ్లం ఏమో రెండు విగ్రహాలు కావాలి. ఒకసారి తీర్మానం చేయన తర్వాత చూద్దాం, అయిపోతుంది. మన మనకి ఇంకా 2 months టైం ఉంది కదా, అది ఉండిపోతుంది. డివైడ్ చేద్దాం. ఇటు ఎలక్ట్రిసిటీ పోతుంది, గాయత్రి శాంతినగర్, ఎగ్జాక్ట్ అదే శాంతినగర్ అపోజిట్ శాంతినివాస్ ఏంటంటే అన్న ఇప్పుడు కొంచెం లోపలికి పోయిందంటే వీళ్ళైతే కొంచెం వాళ్ళ పోలు ఇబ్బంది అన్నప్పుడు కొంచెం ఒక 2 feet మంచిగా కొద్దిగా మన నిధులు ఉంటే దానికి ఫౌండేషన్ ఇప్పుడు పరిస్థితి 0. ఈరోజు నిర్మల్ పట్టణంలో పోలీస్ కిష్టయ్య వర్ధంతి సందర్భంగా ఈరోజు ముదిరాజ్ సంఘానికి సంబంధించిన నిర్మల్ పట్టణ నిర్మల్ నియోజకవర్గ ముదిరాజ్ సంఘ సభ్యులందరూ కూడా విచ్చేసి ఆ వర్ధంతి జరుపుకున్న తర్వాత నిర్మల్ పట్టణంలో మరి ఏదైతే పోలీస్ కిష్టయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అని కౌన్సిల్లో తీర్మానం చేస్తే బాగుంటుందని వాళ్ళు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నిన్న మున్సిపల్ మీటింగ్ అయిపోయింది. మళ్ళీ ఈ మీటింగ్లో ఏదైతే పోలీస్ కిష్టయ్య గారి విగ్రహం ఏదైతే మనకు పాత బస్ స్టాండ్ ఎలక్ట్రిసిటీ ఆఫీసు ముందర బాగుంటుందని వాళ్ళు నిర్ణయం చేసుకొని చెప్పడం జరిగింది. దాన్ని తప్పనిసరిగా మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని సంఘ సభ్యులందరూ కూడా తెలియజేసుకొని జరుగుతున్నది.